మీ మస్జిద్, దర్గా లేదా వక్ ప్రాపర్టీ ఇంకా రిజిస్టర్ కాలేదా? జాగ్రత్త. గడువు ముగిసేలోపు రిజిస్టర్ చేయకపోతే అది డిస్ప్యూటెడ్ ప్రాపర్టీగా పరిగణించబడుతుంది. ఎందుకు రిజిస్టర్ చేయాలి? ఎలా రిజిస్టర్ చేయాలి? ఏ పత్రాలు అవసరం ఉంటాయి? పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. అస్సలాం వలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. నేను అడ్వకేట్ ఏజాజుద్దీన్. ఈ వీడియో ద్వారా మీకందరకు, ముఖ్యంగా వక్ఫ్ ఆస్తిని నిర్వహించే ముతవల్లి, సదర్, కమిటీ ముఖ్యులకు వక్ఫ్ ఆస్తిని ఉమ్మీద్ ఆన్లైన్ పోర్టల్లో రిజిస్టర్ చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎందుకుంది, ఆ ప్రక్రియ ఎలా చేయాలి లాంటి విషయాలు తెలియజేయాలని ముందుకొచ్చాను. ఇది చాలా ముఖ్యమైన విషయం కాబట్టి ఈ వీడియోను పూర్తిగా చూడండి. అయితే ముందుగా ఉమ్మీద్ అంటే ఏమిటో తెలుసుకుందాం. ఉమ్మీద్ అంటే యూనిఫైడ్ వక్ఫ్ మేనేజ్మెంట్, ఎంపవర్మెంట్, ఎఫిషియన్సీ అండ్ డెవలప్మెంట్. ఇది కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో రూపొందించబడిన నేషనల్ డిజిటల్ ప్లాట్ఫామ్. కొత్తగా తీసుకొచ్చిన వక్ఫ్ సవరణలో ఇలాంటి డిజిటల్ ప్లాట్ఫామ్ను నెలకొల్పే నియమం ఉంది. కేంద్ర ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, ఇలా ఒక డిజిటల్ ప్లాట్ఫామ్ను నెలకొల్పి దేశంలో ఉన్న అన్ని వక్ఫ్ ఆస్తుల వివరాలు అందులో నమోదు చేయించడం ద్వారా వాటి వివరాలు మొత్తంగా తెలుసుకోవడం. ఆ ఉద్దేశంతోనే కేంద్ర ప్రభుత్వం ఉమ్మీద్ పోర్టల్ను నెలకొల్పింది. దేశంలోని అన్ని వక్ఫ్ ప్రాపర్టీల వివరాలు అంటే డేటాబేస్ ఒక ఆన్లైన్ పోర్టల్లో పొందుపరిచి వాటిని జియో ట్యాగింగ్ చేయడం ద్వారా అవి ఏ ఏ ప్రాంతాలలో ఉన్నాయి, వాటి విస్తీర్ణం ఎంత, సర్వే నంబర్ ఏమిటి, వాటి వినియోగం ఏ విధంగా ఉంది, వాటిపై వచ్చే ఆదాయ వనరులు ఏమిటి మొదలగు వివరాలన్నీ తెలుసుకోవడానికి వీలుగా కేంద్ర ప్రభుత్వం ఈ ఆన్లైన్ పోర్టల్ను రూపొందించినట్లుగా తెలుస్తోంది. అయితే కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన వక్ఫ్ సవరణ చట్టాన్ని పూర్తిగా రద్దు చేయాలని ముస్లిం సమాజం దేశవ్యాప్తంగా ఆందోళన చేయడం, వక్ఫ్ సవరణల చట్టాన్ని పూర్తిగా రద్దు చేయమని కోరుతూ అనేక సంస్థలు, వ్యక్తులు సుప్రీంకోర్టు మెట్లు ఎక్కడం కూడా జరిగింది. అయితే గౌరవ సుప్రీంకోర్టు సవరణ చట్టాన్ని పూర్తిగా రద్దు చేయకుండా కొన్ని విషయాలపై మాత్రమే స్టే విధిస్తూ తాత్కాలిక ఉత్తర్వులు ఇచ్చిన విషయం మీకందరికీ తెలిసినదే. ఈ సవరణ చట్టాన్ని రద్దు చేయాలనే ముఖ్యమైన అభ్యర్థన సుప్రీంకోర్టులో ఇంకనూ పెండింగ్లో ఉంది. ఇలా వక్ఫ్ సవరణ చట్టంపై తగు పెండింగ్లో ఉండగా ఈ సమయంలో ఉమ్మీద్ పోర్టల్ను ప్రారంభించిన తేదీ నుండి 6 నెలలలోగా అంటే 5/12/2025 లోపున ప్రతి వక్ఫ్ ఆస్తిని ఆన్లైన్ పోర్టల్లో నమోదు చేయించుకోవాలని, రిజిస్టర్ చేసుకోవాలని ప్రభుత్వ వర్గాలు తొందర పెడుతున్నాయి. ఇలాంటి నేపథ్యంలో ఆన్లైన్ నమోదు చేపట్టాలా వద్దా అనే సందేహాలు మీలో కలుగుతున్నాయి. అయితే వక్ఫ్ ఆస్తిని ఉమ్మీద్ ఆన్లైన్ పోర్టల్లో నమోదు చేస్తే ఎలాంటి నష్టం వాటిల్లదు. నమోదు చేయకపోతే ఆస్తిపై ఒకవేళ థర్డ్ పార్టీ వలన తగు ఉత్పన్నమవుతే కోర్టులో వక్ఫ్ ఆస్తిగా రుజువు చేయవలసి వచ్చినప్పుడు ఈ ఆన్లైన్ సమాచారాన్ని వాడుకోవడానికి వీలుంటుంది. నమోదు చేయకుండా ఉంటే తర్వాత కష్టపడవలసి ఉంటుంది. కావున వక్ఫ్ సవరణ చట్టంపై సుప్రీంకోర్టులో తగు పెండింగ్లో ఉండగా కూడా ఆన్లైన్ పోర్టల్లో వక్ఫ్ ఆస్తి యొక్క సమాచారాన్ని నమోదు చేస్తే కలిగే నష్టం లేదు. ప్రముఖులు అసదుద్దీన్ ఓవైసీ గత 3వ తారీఖున సుప్రీంకోర్టులో ఆన్లైన్లో వక్ఫ్ ఆస్తి నమోదు చేయడానికి ఆఖరి తేదీ అయిన 5/12/2025 వరకే ఉన్న సమయాన్ని పెంచవలసిందిగా పిటిషన్ దాఖలు చేసి ఉన్నారు. అందులో ఎలాంటి తీర్పు రాబోతుంది చూద్దాం. ఈలోగా మనం ఉమ్మీద్ ఆన్లైన్ పోర్టల్లో అంటే ఏమిటి, అందులో వక్ఫ్ ఆస్తిని నమోదు ఎలా చేయాలో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. రిజిస్టర్ చేసుకోవడానికి అవసరమైన పత్రాలు ఏమిటంటే, 1 వక్ఫ్ డీడ్. ఇది వక్ఫ్ ఏర్పాటుకు సంబంధించిన ప్రధాన పత్రం. దీని యొక్క అసలు లేదా పీడిఎఫ్ స్కాన్ కాపీ తప్పనిసరిగా అప్లోడ్ చేయాలి. 2 యజమాన్య పత్రాలు. స్థలానికి లేదా భవనానికి సంబంధించిన యజమాన్య ధృవీకరణ పత్రాలు, ఉదాహరణ రిజిస్ట్రేషన్ డీడ్, పట్టాదార్ పాస్బుక్, ఖాతా లేదా ఖస్రా. 3 ప్రాపర్టీ వివరాలు అంటే పొడవు,
వెడల్పు, విస్తీర్ణం వంటి కొలతలు, అలాగే ఆ ఆస్తిని దేని నిమిత్తం ఉపయోగిస్తున్నారు, అది మస్జిదా, మద్రసానా, షాపా, ఖబ్రస్తానా మొదలైనవి పొందుపరచాలి. 4. ముత్వల్లి వివరాలు. వక్ఫ్ను నిర్వహించే వ్యక్తి పేరు, చిరునామా, మొబైల్ నంబర్ మరియు నియామక ఉత్తర్వులు లాంటివి ఏమైనా ఉంటే అప్లోడ్ చేయాలి. 5. జియో ట్యాగ్ చేయబడిన స్థానం, జియో ట్యాగ్డ్ లొకేషన్ అంటారు దీన్ని. ఆస్తి యొక్క ఖచ్చితమైన స్థానం GPS ఆధారంగా గూగుల్ మ్యాప్ను ఓపెన్ చేసి ఆ ఆస్తిని అందులో పిన్ పాయింట్ చేసి దాని యొక్క స్క్రీన్ షాట్ను అప్లోడ్ చేయవలసిన అవసరం ఉంది. దీని ద్వారా వక్ఫ్ బోర్డు ఆస్తిని సులభంగా గుర్తించగలదు. 6. మ్యాప్లు. సర్వే లేదా స్కెచ్ మ్యాప్లో సరిహద్దులు, దిశలు, పొరుగు ఆస్తులు చూపించాలి. 7. ఇతర పత్రాలు అంటే ముతవల్లి నియామక ఉత్తర్వులు, పూర్వ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు, ప్రభుత్వం ఇచ్చిన అనుమతులు లాంటివి ఏమైనా ఉంటే అవి కూడా మీరు అప్లోడ్ చేయవలసిన అవసరం ఉంది. కంప్యూటర్లో ఈ నమోదు ప్రక్రియను ఎలా ప్రారంభించాలో తెలుసుకుందాం. ముందుగా umeed.waqf.gov.in వెబ్సైట్లోకి వెళ్ళండి. ఉదాహరణకు మీరు ముత్వల్లి అయితే ముందుగా మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్తో లాగిన్ అవ్వండి. ఓటీపీ కానీ ఈమెయిల్ కానీ మీకు వస్తుంది. దాని ద్వారా వెరిఫికేషన్ చేయండి. తర్వాత సైట్ ఓపెన్ అవుతుంది. అందులో వక్ఫ్ మేనేజ్మెంట్ దగ్గర మీ ట్యాబ్ మీరు దాన్ని ప్రెస్ చేయండి. అప్లోడ్ ఎగ్జిస్టింగ్ రిజిస్టర్డ్ వక్ఫ్ని ఎంచుకోండి. 4. ప్రాపర్టీ వివరాలు, ముత్వల్లి వివరాలు పొందుపరుస్తూ వక్ఫ్ డీడ్ మరియు ఇతర డాక్యుమెంట్లు అప్లోడ్ చేయండి. చివరగా సబ్మిట్ బటన్ క్లిక్ చేయండి. రిఫరెన్స్ నెంబర్ సేవ్ చేసుకోండి. ఇది భవిష్యత్తులో ట్రాకింగ్కు అవసరం అవుతుంది. ముఖ్యమైన గడువు తేదీ 5/12/2025. ఇది డెడ్ లైన్, గుర్తుపెట్టుకోండి. పోర్టల్ ప్రారంభమైన తేదీ నుండి 6 నెలల్లోగా అంటే 5/12/2025లోగా రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి. గడువు ముగిసిన తర్వాత సరైన కారణాలు చూపిస్తే వక్ఫ్ ట్రిబ్యునల్ ద్వారా మాత్రమే పొడిగింపు పొందవచ్చు అని చెప్పి తెలుస్తుంది. అప్లోడ్ చేయవలసిన డాక్యుమెంట్లు PDF ఫార్మేట్లో ఉండాలి. ఫోటోలు JPEG, PNG లేదా JPG ఫార్మేట్లో 2 MB లోపు ఉండాలి. అధికారులు పత్రాలను పరిశీలించి అవసరమైతే భౌతిక ధృవీకరణ కూడా చేస్తారు. గడువులోగా నమోదు చేయని వక్ఫ్ ఆస్తులు డిస్ప్యూటెడ్ ప్రాపర్టీస్గా పరిగణించబడతాయి. అలాంటి కేసులు స్వయంచాలకంగా వక్ఫ్ ట్రిబ్యునల్కు పంపబడతాయి. మీ వక్ఫ్ ప్రాపర్టీని ఉమీద్ పోర్టల్లో రిజిస్టర్ చేయడం ద్వారా పారదర్శకత పెరుగుతుంది, చట్టపరమైన రక్షణ లభిస్తుంది, వివాదాలు తగ్గుతాయి, వక్ఫ్ ఆస్తుల అభివృద్ధికి మార్గం సుగమమవుతుంది. ఇంకా ఎందుకు ఆలస్యం? మీకు దగ్గరలో ఉన్న వక్ఫ్ ఇన్స్పెక్టర్ను సంప్రదించి మీ వక్ఫ్ ప్రాపర్టీని ఈరోజే ఉమీద్ పోర్టల్లో నమోదు చేయండి. ఈ ప్రక్రియ 5/12/2025 లోపున పూర్తి కావాలి. గుర్తుంచుకోండి. ఖుదాహాఫిజ్.